గారు కానీ నేను కానీ మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం, అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి. రెండు జోడెద్దు గుర్రాలు, రెండు జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి. అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు. ప్రతి మహిళకి 3 సిలిండర్లు, అలాగే ఉచిత రైలు ప్రయాణం, రాగానే యువతకి మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, అన్నిటికంటే కూడా సాగునీరు, ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం. అన్నిటికీ మించి ఆడబిడ్డలు క్షేమంగా వెళ్ళాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఒక్కొక్కరికి మన చింతమనేని ప్రభాకర్ గారు అన్నారు, గట్టి వ్యక్తి, బలమైన వ్యక్తి, వైసీపీ దాష్టీకాలను తట్టుకున్న పాపం ఆయన వల్ల ఇబ్బంది పడి కూడా ధైర్యంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తి కూటమి ఉంది ఇక్కడ, బలంగా నిలబడతాం. నమస్కారం, కూర్చో. $1800 ఇసుకని 5000 చేశారు. ఈసారి ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు. మీరే చెప్పండి, బ్రహ్మయ్యలింగం చెరువుని రిజర్వాయర్గా అభివృద్ధి చేసి సుమారు 12,000 ఎకరాలకి సాగునీటి అందించాల్సిన అవసరం ఉన్న చోట విపరీతంగా మట్టి తవ్వేశారు. ఒక్కసారి నీళ్లు నిండితే ఆ ప్రాంతం మొత్తం 2 సంవత్సరాలు అక్కడే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి సమృద్ధి అయిపోయి చెరువుని మట్టికి వాడేశారు. అది మట్టి మొత్తం అన్ని మన హక్కు, అది ఉమ్మడి హక్కు, మనకి ప్రకృతి వనరులు మన ఉమ్మడి హక్కు. ఒక ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకి కాదు. ఇది దారి పొడవుతా యువతను అడుగుతా ఉన్నా, మీకు రౌడిజం చేసే ఎమ్మెల్యేలు అంటే మీకు భయమా? మీకు అదేనా గన్నవరం సత్తా? చొక్కాలు చించుకుంటా ఉన్నారు, మీరు స్లోగనీరింగ్ చేస్తా ఉన్నారు, చేతులు ఎత్తుతా ఉన్నారు. మీరు మార్పుకి ముందుకెళ్ళకపోతే మీరు ఎన్ని ఎర్ర తువ్వాళ్లు కట్టుకున్నా, పచ్చ తువ్వాళ్లు కట్టుకున్నా పనిచేయదు. ఓట్లేసేటప్పుడు రౌడీజం చేసే వాళ్ళతో నిలబడాలి. మీకోసం నిలబడే నాయకుల సమూహానికి మీరు అండగా ఉండాలి. మల్లవల్లి SEZ రైతాంగానికి నేను మాటిస్తా ఉన్నాను. ఇక్కడ ముందున్నారు ఇందాక, ముఖ్యంగా మీ బాధలు నేను అర్థం చేసుకున్నవాడిని, మీ బాధలు అర్థం చేసుకున్నవాడిని. ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ పార్కుల కోసం మొదలైన కారిడార్ ప్రభుత్వం వచ్చాక మొత్తం ఏది ఉద్దేశంగా ఇవ్వబడిందో దానికి సంపూర్తి చేయలేదు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితులు తీసేశారు. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ ఏ పరిశ్రమ పెట్టాలన్నా మాకు ఎంత ఇస్తావు, డబ్బులు ఎంత ఇస్తావు, మాకు రాయితీలు ఇస్తాం కానీ మీకు లంచాలు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అవినీతికి అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. ప్రతి పారిశ్రామికవేత్తని సంపూర్ణంగా మల్లవల్లి SEZ కోసం అందరికీ అండగా నిలబడతాం. ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరిస్తే మాకు చెప్పండి, మేము వచ్చి మేము మీకు అండగా ఉంటాం. అలాగే మల్లవల్లి రైతులకి పరిహారం బాధ్యత మేము తీసుకుంటాం. యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు, ఆయన నియోజకవర్గపు నాయకులు, ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, ఆయన బాధ్యత తీసుకుంటారు. మన జనసేన నాయకులు ఉన్నారు, మన చలమల శెట్టి గారు ఉన్నారు, మేమందరం బాధ్యత తీసుకుంటాం. మల్లవల్లి రైతులకి పరిహారం కలిగి మీకు నష్టాన్ని పూర్తిగా మీకు తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అలాగే గన్నవరం విమానాశ్రయంకి భూములు ఇచ్చిన రైతులకి పరిహారం అందలేదని చెప్పి తెలిసింది. బుద్ధవరం, కేసరపల్లి, అజ్జంపూడి, దావాజీగూడెం, మల్లాపురం, చిన్నౌటుపల్లి గ్రామాలకి చెందిన రైతులు తమ విలువైన భూముల్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇచ్చారు. వారికి నష్టపరిహారం అందలేదు. మేము ఆ బాధ్యత తీసుకొని మీకు నష్టపరిహారం అందిస్తాం దానికి. అలాగే ₹10 ఉండే పామాయిల్ పంటలు ఎక్కువ, పామాయిల్ మొక్క ₹30 ఉండే మొక్కని ఈ రోజున ₹200 చేశారు. దాంట్లో కూడా దోచుకుంటా ఉన్నారు. సంవత్సరానికి ఒకప్పుడు ఎకరానికి 10,000 రాయితీ ఇచ్చేవారు, ఇప్పుడు తీసేశారు. డ్రిప్ ఇరిగేషన్ బాగా ఆధారపడ్డ ప్రాంతాలు ఇవన్నీ, వ్యవసాయం అంతా డ్రిప్ ఇరిగేషన్ కి మనకు కావాల్సినంత ప్రోత్సాహక పథకాలు. పాపం నిజంగా యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ఇందాక చెప్పాను, ఆయన చేసిన తప్పలా ఆయనకు బూతులు తిట్టడం రాదు, సంస్కారవంతుడు. మీకు భయపెట్టేవాడు కావాలా? మీరు చెప్పండి, భయపెట్టేవాడు కావాలా లేదా సంస్కారంతో మీకు అండగా నిలబడే యార్లగడ్డ వెంకట్రావు గారు కావాలా? యార్లగడ్డ వెంకట్రావు గారే కదా మనకి.
ఆయనకి వచ్చిన సంవత్సరంలో ఆయనకి కొత్తలో డిసిసిబి చైర్మన్ గా 1 సంవత్సరం చేశారు. కానీ చాలా అద్భుతంగా చేశారు ఆయన. ఆ అద్భుతంగా చేసిన వ్యక్తి ఊహించుకోండి, ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క డిసిసిబి చైర్మన్ అంత అద్భుతంగా చేసినప్పుడు రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిస్తే మేమందరం కలిసి గన్నవరం అభివృద్ధికి మేము మీకు అండగా ఉంటాం. మీరు కోరుతున్నవి పైప్ లైన్ కావాలి, తాగునీటి సమస్య ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రజలకి తాగునీటి అవసరాలు ఇబ్బంది పడకూడదని ఒక్కళ్ళ ముందుకు తీసుకెళ్ళా. పైప్ లైన్ వేయటం, దాంట్లో డబ్బులు దోచేయడం, పైప్ లైన్ వేయకపోవడం. అలాగే రామవరప్పాడు ఎన్నికేపాడు ట్రాఫిక్ సమస్యను కూడా దీన్ని సరి చేస్తాం. పోలవరం కుడి కెనాల్ని మన ఏలూరు కెనాల్తో అనుసంధానం చేస్తే ముఖ్యంగా మన రైతాంగానికి నీటి సమస్య తీరుతుంది, సాగునీటి సమస్య. అలాగే కేసరపల్లి బ్రిడ్జి నిర్మాణం, వీటన్నిటిని ముందుండి తీసుకెళ్తాం. కూర్చో కూర్చో ఒక నిమిషం. అలాగే చింతలపూడి ప్రాజెక్టు, చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సాగునీటి ప్రాజెక్టులని బాగా ముందుకు తీసుకెళ్తారు. చింతలపూడి ప్రాజెక్టుని 3,800 కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి 1 కోటి రూపాయలు కూడా విడుదల చేయలేం. మరి సాగునీటి ఎక్కడి నుంచి వస్తాయి? రైతు దుర్భిక్షంలో ఉండడా, రైతు గిట్టుబాటు ధర ఇవ్వరు, కనీస మద్దతు ధర ఇవ్వరు, సాగునీరు కూడా ఇవ్వరు. వచ్చాక మనం చింతలపూడికి ఏం బలంగా కేటాయించి దాన్ని పూర్తి చేసే బాధ్యత మా అందరం తీసుకుందాం. పార్థసారథి గారు ఉన్నారు, పార్థసారథి గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యతతోటి మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, యువతకి మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు. నేను మీకోసం అన్ని వదిలొచ్చాను. నేను మీకోసం వచ్చానా లేదా, నిలబడ్డానా లేదా? ఇప్పటంలో ఏం చేశాం? మాటిచ్చా ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని. నాకు సరదా కాదు. నేను మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ బాధపడకూడదు, గూండాగర్దీకి భయపడకూడదు, రౌడిజంకి భయపడకూడదు. అందరూ బలంగా ఉండాలి, సమిష్టిగా ఉండాలి. విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి. మీరు కోరుకున్నా, నిలబడ్డా, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, నిలబడ్డాం. ఈ రోజున